హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో దీపావళి పండుగ వస్తుంది కాబట్టి మేమైతే సాటర్డే రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈసారి ఫెస్టివల్ అయితే అక్కడ జరుపుకుంటున్నాం అనమాట. సో ఈ బ్లాగ్లో అయితే మేము ఆ డే మొత్తం ఎలా స్పెండ్ చేసామో ఈ వీడియోలో మొత్తం కవర్ చేశాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. సో మా ఇంటి దగ్గరే సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది. అక్కడైతే నేను ఒక శారీ పర్చేస్ చేశాను అనమాట. సిఎంఆర్ షాపింగ్లో అయితే మనకి వర్క్ శారీస్ చాలా బాగున్నాయండి. సో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి కొంత కలెక్షన్ వరకు. సో మీకు ఎవరికైనా వర్క్ శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సిఎంఆర్లో అయితే ట్రై చేయండి. సో అక్కడైతే కలెక్షన్ బాగుంది. వర్క్ శారీస్ అయితే నాకు నచ్చాయి, మిగతా అయితే నేను అంతా చూడలేదు. సో నేనైతే ఒక శారీ పర్చేస్ చేశాను పండగ కోసం అని చెప్పేసి. ఇంకా అక్కడ కొన్ని శారీస్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసి వీడియో తీసేసుకొని ఇంకా మళ్ళీ పేమెంట్ అయితే చేసేసామన్నమాట. సో నేను చూసారు కదా, లైట్గా కనిపిస్తుంది వీడియోలో అయితే. సో ఆ శారీ తీసేసుకొని బయలుదేరాము. సో అక్కడి నుంచి మా అక్క వాళ్ళని అయితే పికప్ చేసుకొని ఇంకా మెహఫిల్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది BHCLలో ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, స్టార్టింగ్లోనే చికెన్ అయితే గ్రిల్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే బేకరీ ఉంటుంది, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి సిట్టింగ్ ఉంటుంది అనమాట. సో లోపలైతే చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా వీలైతే ఒకసారి అయితే వెళ్ళండి. అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. మేము వచ్చేసి 7 మెంబర్స్ వెళ్ళామన్నమాట. సో మేమైతే జంబో బిర్యానీ, అలాగే చికెన్ 65, గ్రిల్ చికెన్, తందూరి చికెన్ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడైతే మా సిస్టర్ చూపిస్తుంది చూడండి. సో అట్లా ఆనియన్స్ మీద పెప్పర్ పౌడర్, అలాగే నిమ్మకాయ రసం, కొంచెం సాల్ట్ వేసుకొని బిర్యానీలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందంట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో అయితే నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ అలవాటు ఎవరికైనా ఉందా, ఇలా ఇంతకుముందు ఎవరైనా ట్రై చేశారా అన్న విషయం కూడా నాకైతే కమెంట్ మెన్షన్లో మెన్షన్ చేయండి. సో అక్కడి నుంచి అయితే తినేసి ఇంకా మేము కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. సో ఇక్కడైతే నేను మా ఫ్యామిలీతో ఫొటోస్ దిగి మళ్ళీ అక్కడి నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో మేము ఆల్మోస్ట్ 2:30కి అయితే అట్లా స్టార్ట్ అయ్యామండి. ట్రాఫిక్ అయితే చాలా ఉంది చందనగర్లో చూడండి. యాక్చువల్లీ మేము బయలుదేరిన రోజు అయితే బస్సెస్ అన్నీ బంద్ అనమాట. సో మేమైతే రోడ్ అంతా క్లియర్గా ఉంటుంది అనుకున్నాము, బట్ యాక్చువల్లీ చాలా ట్రాఫిక్ ఉందండి. చాలా కార్స్ అలాగే ఆటోస్ అయితే మొత్తం స్ట్రక్ అయిపోయాయి. సో చాలామంది షాపింగ్ చేస్తారు కదా, మేబీ అందుకనే ట్రాఫిక్ ఉందేమో. ఇంకా అక్కడి నుంచి వెళ్తూ మధ్యలో అయితే టీ బ్రేక్ అనమాట, అంటే కాఫీ అయితే తాగారు మా అక్క అలాగే మా హస్బెండ్. ఇంకా మా చెల్లి కూడా మాతోనే వచ్చింది. సో నేనైతే ఒక థమ్స్అప్ తీసుకున్నాను. సో అక్కడ తాగేసి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో మేము 2:30కి అలా స్టార్ట్ అయిపోతే హైదరాబాద్లో ఇంటికి వెళ్ళేసరికి 7 అయిందనమాట. ఫైనల్లీ మా ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి. సో మా పిల్లలైతే మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడెప్పుడు వస్తామా అని. ఇంకా వాళ్ళని కూడా కార్లో ఒక రౌండ్ వేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా అక్క అయితే మా కోసం రైస్ అయితే పెట్టేసింది అనమాట. ఇంకా మా అత్తయ్య గారేమో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.